అన్ని జీవోలు కాపీలు ఇస్తా. ఎందుకంటే ఏం ఎవిడెన్స్ కావాలా? మేమేదో ఉద్ధరిస్తున్నాం అని ఆయన రేపు 15వ తేదీ ఆయన వస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తుండవు? జీవో మా నాయన అడ్డం పెట్టుకొని నేను జీవో తెచ్చాను. కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఏది కట్టేదానికి లేదు, పోర్ట్లు కట్టేదానికి లేదు, ఫిషింగ్ హార్బర్స్ పెట్టేదానికి లేదు, జెట్టీలు కూడా కట్టేదానికి లేదని ఆర్డరు తెప్పించినందుక నువ్వు 2015 రేపు 15వ తేదీ వచ్చేది నాకు చెప్పాలా? ఆఖరణ రామాయపట్నం పోర్టు అక్కడ నిర్మించాలా అని చెప్పి మహీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తే దానికి కూడా ఈ జీవో అడ్డం వచ్చింది. అప్పుడు మేము వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ కోసం వెంకయ్యనాయుడు గారి దగ్గరికి బీద మస్తాన్ రావు గారు, బీద రవిచంద్ర, నేను ఢిల్లీకి పోయి వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయిన తర్వాత మేము ఈ జీవో అమెండ్ చేసేస్తున్నాము, జుబలదిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయించండి అంటే అప్పుడు ఆయన మాట్లాడి ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, అప్పుడు హర్షవర్ధన్ అని సెక్రటరీగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్. వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక చొరవ చూపాడు సూచనలతో. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు మాకు బాగా సహకరించాడు. ఆయన జీవో ఇప్పించిన దాకా 2019 మార్చి 7వ తేదీ 288 కోట్లకి బ్లూ రివల్యూషన్ కింద జీవో ఇప్పించిన దాకా వెంకయ్యనాయుడు గారు కూడా నిద్రపోవాలి. అప్పుడు ఏంటంటే మాకు బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల మస్తాన్ రావు గారు, రవిచంద్ర, నేను వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయినాం. నేను అప్పుడు మంత్రి గుండా తెచ్చాము, ఈ జీవో తెచ్చి శాంక్షన్ చేయించి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మార్చి 7 అంటే ఇంక తర్వాత ఎలక్షనే కదా. ఎవరు జువలదిన్న హార్బర్ తెచ్చింది ఎవరు? మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు దండుకున్నారు అంతే. శాంక్షన్ చేయించింది మేము, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చింది మేము, జీవో తెచ్చింది మేము. మీరు తెచ్చిన 2008లో పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడి వరకు వాడరేవు వరకు ఎలాంటి నిర్మాణాలు చేసేదానికి లేదని ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రివల్యూషన్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గర వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ జీవో తెచ్చి అమౌంట్ శాంక్షన్ చేయించాం, 288 కోట్లు. అదేంటంటే 900 మీటర్ల దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 900 మీటర్స్ లెంగ్త్ జెట్టీతో ఈ హార్బర్ తెచ్చాం. 900 మీటర్లు. ఇది 2009-8లో ఇచ్చిన జీవోని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయబట్టి ఎంత దారుణం అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ జీవో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్లూ రెవల్యూషన్ 69,114 లక్షలు. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సాగరమాల ప్రోగ్రామ్ 69,14 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లాన్ 150 కోట్లు. మొత్తం 288,80 లక్షలు. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్: జెట్టి 909 మీటర్లు, బ్రేక్ వాటర్స్ 1455 మీటర్లు, డ్రెడ్జింగ్ అండ్ రిక్లమేషన్ వర్క్స్. ఇవన్నీ మీరు తెచ్చారా? ఏం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఆడపోతున్నాడు? మీరు చేసిన ఘనకార్యాలు ఏంటి? రామాయపట్నం పోర్ట్ వచ్చిందంటే, జుబలదిన్న హార్బర్ వచ్చిందంటే బికాస్
2008 2009లో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డంగా జీవోలు జగన్మోహన్ రెడ్డి తెప్పించిన జీవోలు రద్దు చేయబడి మీరు మాట్లాడుతున్నారు. ఏం చేశారో చెప్పండి మీరు. అది అందుకని అయ్యా జగన్మోహన్ రెడ్డి, వాస్తవాలు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికీ అది మాట్లాడే హక్కు లేదు. మధ్యలో టోటల్ గా 2000 అప్పుడున్న 2009లో గెలిచిన 2011లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంని, బీదమస్తానరావు ఎమ్మెల్యే 2011లో తెలుగుదేశం, బల్లి దుర్గా ప్రసాదరావు ఎమ్మెల్యే, ఉరుగుండ రామకృష్ణ ఎమ్మెల్యే, పరసారత్నం ఎమ్మెల్యే, పిఆర్పిలో గెలిచిన శ్రీధర్ రెడ్డి, 5 మంది పోయి 2011లో ఈ జువలదిన్నె హార్బర్ కట్టించమని రామాయపట్నం పోర్ట్ అని చెప్పి వీళ్ళు కూడా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి బిఎంఆర్, నేను, బీదమస్తానరావు, బీద రవిచంద్ర, నేను ముగ్గురం పోయి ఫైల్ మూవ్ చేయించి జీవోలు తెచ్చిన దాకా వదిలిపెట్టాం. సరే, ఎలక్షన్ వచ్చేసింది, మీ చేతిలో పెట్టాం. 288 crores శాంక్షన్ చేయించాం. ఏం చేశారు మీరు? 5 ఏళ్ళు ఎందుకు పట్టింది మీకు? 5 ఏళ్ళు 5 years ఎందుకు పట్టింది ఒక జెట్టీకి? అదేమన్నా పోర్టా? పోర్ట్ యాక్టివిటీస్ కూడా 2-3 సంవత్సరాల్లో మొదలుపెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు మేం చెప్పేది కమింగ్ 3 months లో 3 నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేస్తాం. మంత్రులు, జిల్లా మంత్రులు, ఆ పోర్టులకు సంబంధించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లాలో 3 మంత్రులు, ప్లస్ అక్కడ కావ్య కృష్ణారెడ్డి, అక్కడ బీద రవిచంద్ర, బీదమస్తానరావు, ప్రశాంతమ్మ, చంద్రమోహన్ రెడ్డి, సీ కోస్ట్ లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ, సునీల్ కుమార్, విజయశ్రీ, అందరం పోయి ఫిషర్మెన్ కి 3 నెలల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రోజు సౌత్ ఇండియాలో లెంగ్తియెస్ట్ ఫిషింగ్ హార్బర్ జువలదిన్నె. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని ఎకరాలు ఉంది జువలదిన్నెకి? దాదాపు 123 ఎకరాలు ఉంది. ఇది క్లియర్ గా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న మోడల్లో 900 మీటర్ల పొడవైన జెట్టీతో ఈ హార్బర్ డిజైన్ చేశాము. ఇది మెగా హార్బర్. 200 బోట్లు వచ్చి నిలిచే అవకాశం. మల్టీపర్పస్ హార్బర్. ఇవన్నీ మా క్రెడిటే కదా. నువ్వు ఎప్పుడన్నా ఒక్కటి ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఒక్క ప్రయోజనకరమైన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి తెచ్చినావా జగన్మోహన్ రెడ్డి? మాకు అర్థం కావటం లేదు. అందుకని ఇది 3 నెలల్లో మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ జీవోలన్నీ ఎవరి వల్ల జువ్వలదిన్నె హార్బర్ వచ్చింది, ఎవరి వల్ల రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆ జీవో క్యాన్సిల్ చేసినందువల్ల రామాయపట్నం పోర్ట్ వచ్చింది. మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడ పెడుతుండా, జీవోలన్నీ ఇక్కడ పెడుతుండా. ఏమి మేము రాసిన వ్రాతలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి టైంలో ఏ విధంగా అడ్డుకున్నాడు జీవో ఇచ్చి 2008 2009, చంద్రబాబు నాయుడు వచ్చి 2019లో ఎట్లా దాన్ని కొరవ జీవోలు ఇచ్చేసి వాటిని రద్దు చేశాడు. ఇవన్నీ మీద ముందు పెడుతున్నాం. అందుకని మాకు ఉన్న సిన్సియారిటీ, ఈరోజు కృష్ణపట్నం పోర్టు 1996 నేను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా. చూసుకోండి. ఆ తర్వాత జువలదిన్నె చూసుకోండి. రామాయపట్నం ఎట్టొచ్చిందో చూసుకోండి. ఆ జీవో రద్దు చేయకపోతే రామాయపట్నం ఎక్కడుంది? ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి ఢిల్లీకి పోయి ప్రయత్నం చేసింది మేము. అప్పుడు గవర్నమెంట్ కి మాకు పార్టీకి గ్యాప్ వచ్చింది. మేము పోయి వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయితే ఆయనకి సొంత జిల్లా మీద ఉండే ఆ ప్రేమ,
మూవ్ చేసేసాడు అంతే. ఆ హర్షవర్ధన్ కేంద్ర మంత్రితో మాట్లాడేసేసి ఆర్డర్స్ ఇప్పించాడు వెంకయ్యనాయుడు గారు. మేం చేసిన ప్రయత్నం అది.